హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక పోస్ట్ ఆఫీస్ స్కాలర్షిప్ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే దీన్ దయాల్ స్పార్ష్ యోజన అని ఏదైతే స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ అని ఎవరైతే స్టాంప్స్ కలెక్షన్ లో హాబీగా కలిగి ఉంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తారు. ఇందులో మీకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందించడం జరుగుతుంది. దీనికి ఎలిజిబుల్ ఎవరంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతుంటారో స్టూడెంట్స్ వాళ్ళైతే ఈ దీన్ దయాల్ స్పార్ష్ యోజనలో అయితే పార్టిసిపేషన్ చేసి వాళ్ళు ఈ స్కాలర్షిప్ అయితే పొందవచ్చు అనమాట. ఎవ్రీ మంత్ 500 రూపీస్ అయితే మీకు స్కాలర్షిప్ రూపంలో అందించబడుతుంది. ఈ ఫిలేట్లీ యాజ్ ఏ హాబీ, ఫిలేట్లీ అంటే కలెక్టింగ్ ఆఫ్ స్టాంప్స్ అనమాట. ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకు స్టాంప్స్ అయితే రిలీజ్ చేస్తుందో వాటిని అయితే కలెక్ట్ చేసి వాటిని ఒక హాబీ లాగా మలుచుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అని ఈ దీన్ దయాల్ స్పార్ష్ యోజనకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎలిజిబిలిటీ మరియు బెనిఫిట్స్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ద Department of Post, Ministry of Communication has launched a scholarship scheme called Deen Dayal Sparsh Yojana అని 2022 నుంచి ఈ స్కాలర్షిప్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే చిల్డ్రన్ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ చదువుతుంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు అవార్డ్ యాన్యువల్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్ హూ హ్యావ్ గుడ్ అకాడమిక్ రికార్డ్స్ అండ్ ఆల్సో పర్సూయింగ్ ఫిలేట్లీ యాజ్ ఏ హాబీ అని ఇవ్వడం జరిగింది. ద అబ్జెక్టివ్ ఆఫ్ ద స్కాలర్షిప్ ఈస్ టు ప్రమోట్ ఫిలేట్లీ అమాంగ్ చిల్డ్రన్ at a young age in a sustainable manner that can reinforce and supplement the academic curriculum in addition to providing a hobby that can help them relax and de-stress అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళను రిలాక్స్డ్ గా ఉంచడానికి మరియు డిస్ట్రెస్ గా చేయడానికి ఈ ఫిలేట్లీ అనేది ఒక హాబీ లాగా మలుచుకోవడానికి ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. వాళ్ళను స్ట్రెస్ బస్టర్ గా ఇది పనిచేస్తుంది అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా పోస్ట్ ద్వారా ఈ స్కాలర్షిప్స్ అయితే మనకు మంజూరు చేస్తుంది. ఇందులో ఎన్ని స్కాలర్షిప్స్ ఇస్తారంటే 920 స్కాలర్షిప్స్ విల్ బి అవార్డెడ్ టు ద స్టూడెంట్స్ అట్ పాన్ ఇండియా లెవెల్. అంటే ఒక సంవత్సరానికి దేశవ్యాప్తంగా 920 స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎవ్రీ పోస్టల్ సర్కిల్ విల్ గివ్ ఏ మాక్సిమం ఆఫ్ 40 స్కాలర్షిప్స్ టు 10 స్టూడెంట్స్ ఈచ్ ఫ్రమ్ స్టాండర్డ్ 6th, 7th, 8th అండ్ 9th అనమాట. అంటే 40 స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క క్లాస్ కి 10 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి అనమాట, ఒక సర్కిల్ నుంచి అనమాట. అంటే ఒక కడప ఒక సర్కిల్, అలాగే తిరుపతి సర్కిల్, కర్నూలు సర్కిల్, విజయవాడ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది కదా. ఆ విధంగా ఒక్కొక్క సర్కిల్ నుంచి మనకు 40 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 6, 7, 8 తరగతి నుంచి ఒక్కొక్క క్లాస్ నుంచి 10 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరియు అది రెన్యువల్ అయితే కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. యాజ్ పర్ రూల్స్ మీరైతే రెన్యువల్ చేసుకుంటే 6th క్లాస్ లో పొందిన వాళ్ళు 9th క్లాస్ వరకు ఈ స్కాలర్షిప్స్ అయితే పొందవచ్చు. బెనిఫిట్స్ అని ఇక్కడ చూడొచ్చు. అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ అనేది 6,000 రూపాయలు ఒక సంవత్సరానికి అనమాట. అంటే 500 per month అనమాట. అలాగే ఐపీపీబీ, పిఓఎస్బి విల్ ఎన్ష్యూర్ దట్ ద స్కాలర్షిప్ ఈస్ పేడ్ టు అవార్డీస్ ఆన్ ఏ క్వార్టర్లీ బేసిస్. అంటే 3 నెలలకు ఒకసారి మీకు ఈ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ గెటింగ్ ద లిస్ట్ ఫ్రమ్ ఈచ్ సర్కిల్ నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారం మీకు ఎవ్రీ మంత్ 500 3 months కి ఒకసారి మీ ఐపీపీబీ అకౌంట్ లో అయితే జమ చేయడం జరుగుతుంది. సెలక్షన్స్ టు ద స్కాలర్షిప్ వుడ్ బి ఫర్ 1 year. అంటే ఇది 1 year మాత్రమే మీకైతే ఉంటుంది. తర్వాత an already selected student can apply for the scholarship next year provided she fulfills other criteria. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో పొందిన తర్వాత 6వ తరగతిలో, సెకండ్ ఇయర్ అంటే 7వ తరగతిలో మీరు ఈ స్కాలర్షిప్ పొందడానికి కొన్ని క్రైటీరియాని అయితే ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫుల్ఫిల్మెంట్ పట్టి మీకైతే తర్వాత రెన్యువల్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీకు మెంటర్, ఎవరీ ప్రాస్పెక్టివ్ స్కూల్ విచ్ పార్టిసిపేట్స్ ఇన్ ద కాంపిటీషన్ వుడ్ బి అసైన్డ్ ఏ ఫిలేట్లీ మెంటర్ టు బి చూజన్ అమాంగ్ ద రినౌడ్ ఫిలేటలిస్ట్. అంటే ఇంతవరకు ఆల్రెడీ ఈ ఫిలేట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే మీకు ఒక మెంటర్ గా అయితే కేటాయించడం జరుగుతుంది. ఆ మెంటర్ మీకు వీటికి సంబంధించి పూర్తి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ద ఫిలేట్లీ మెంటర్ వుడ్ హెల్ప్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్కూల్ లెవెల్
లెవెల్ ఫిలేట్లీ క్లబ్ అంటే మీరు ఒక క్లబ్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ స్కూల్ లెవెల్లో ఆ క్లబ్ ఫిలేట్లీ క్లబ్ అయితే ఏర్పాటు చేసి అందులో ఒక మెంటర్ని అయితే మీకు గైడెన్స్ కోసం ఇచ్చి ఆ ఆస్పైరింగ్ ఫిలేటలిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ హాబీని ఏ విధంగా మలుచుకోవాలి అన్నది ఆ హెల్ప్ అయితే చేస్తారనమాట. అలాగే ఈ ఫిలేట్లీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో కూడా మిమ్మల్ని అయితే గైడ్ చేయడం జరుగుతుంది మెంటర్ అని. ఇక్కడ ఎలిజిబిలిటీ ద అప్లికెంట్ షుడ్ బి రెగ్యులర్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 6th to 9th అనమాట. అంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఇండియాలో రికగ్నైజ్డ్ స్కూల్ అయ్యి ఉండాలన్నమాట. ద స్కూల్ షుడ్ హ్యావ్ ఏ ఫిలేట్లీ క్లబ్ అండ్ ద క్యాండిడేట్ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ దట్ క్లబ్ అంటాం. అంటే ఫిలేట్లీ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి మరియు ఆ స్టూడెంట్ అనే అతను అందులో మెంబర్ అయి ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ స్కూల్ ఫిలేట్లీ క్లబ్ హ్యాజెంట్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఏ స్టూడెంట్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఫిలేట్లీ డిపాజిట్ అకౌంట్ మే ఆల్సో కన్సిడర్డ్. అంటే ఒకవేళ ఆ ఫిలేట్లీ క్లబ్ మీ స్కూల్లో లేకుండా ఉంటే తర్వాత మీరు ఫిలేట్లీ డిపాజిట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుని అందులో కూడా మీరు డైరెక్ట్ గా అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మరియు 60% ఆఫ్ ద మార్క్స్ అయితే మీరు పొంది ఉండాలన్నమాట రీసెంట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ లో. అప్పుడు మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% మార్క్స్ మాత్రమే వచ్చి ఉంటే చాలు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇది పూర్తిగా ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. ద అప్లికేషన్ షుడ్ డౌన్లోడ్ ద దీన్ దయాల్ స్పార్ష్ యోజన అని అప్లికేషన్ ఫామ్ కూడా మీకైతే చూపిస్తాను. ఇది ఫిలేట్లీ స్కాలర్షిప్ స్కీమ్ దీన్ దయాల్ స్పార్ష్ యోజనకు సంబంధించి ఇది 2023-22కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. సేమ్ ఇదే విధంగానే మనకు 2026-27కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ప్రింట్ తీసుకుని ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి మీరు ఈ సర్కిల్లో ఆ హెడ్ పోస్ట్ ఆఫీస్ కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ తో పాటు మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ అనమాట. ద అప్లికెంట్ షుడ్ డ్యూలీ ఫిల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ అటాచ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సెల్ఫ్ అటెస్టేషన్ అయితే అవసరం అవుతుంది. ద క్యాండిడేట్ షుడ్ ఎన్క్లోజ్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్ మరియు మీ ఐపీపీబీ అకౌంట్ మరియు ఇతర డీటెయిల్స్, మీరు 6th క్లాస్ పాస్ అయినట్టు ఆ సర్టిఫికేట్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేసి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానివ్వండి లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానివ్వండి కన్సర్న్డ్ రీజనల్ హెడ్ లేదా డివిజనల్ హెడ్ కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ద స్కూల్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దీన్ దయాల్ స్పార్ష్ యోజన ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. స్కూల్స్ కూడా డైరెక్ట్ గా అయితే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ద అప్లికేషన్స్ ఆఫ్ ఆల్ ద ఇంట్రెస్టెడ్ candidates of a school can sent in one envelope by school in charge head by post or by hand అని ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ స్కూల్లో హెడ్ మాస్టర్ కానివ్వండి లేకుంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్స్ కూడా తీసుకుని అయితే వెళ్ళి ఇవ్వచ్చు అని మనకు ఇక్కడ తెలపడం జరిగింది. మరియు ఫర్దర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ స్టెప్ 1 లో ఎవ్రీ పోస్టల్ సర్కిల్ విల్ కండక్ట్ ఏ ఫిలేట్లీ క్విజ్. ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ విచ్ ఇస్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి వుడ్ బి ప్రొవైడెడ్ బై ద సర్కిల్స్ వైల్ ఇష్యూయింగ్ ద నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ఏవైతే సర్కిల్స్ ఇష్యూ చేస్తాయో అవి ఆ ఫిలేట్లీ క్విజ్ అనేది కండక్ట్ చేస్తాయి. ఆ ఫిలేట్లీ క్విజ్ లో ఎవరైతే పెర్ఫార్మ్ చేస్తారో బాగా వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ ఎవాల్యుయేట్ బై కమిటీ అయితే ఉంటుందన్నమాట. సర్కిల్ లెవెల్ కన్సిస్టింగ్ ఆఫ్ పోస్టల్ అఫీషియల్స్ అండ్ రినౌడ్ ఫిలేట్ లిస్ట్ అనమాట. కమిటీ అయితే ఫామ్ అవుతుంది. ఆ కమిటీ ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవార్డీస్ గా పరిగణించడం జరుగుతుంది. ఈచ్ పోస్టల్ సర్కిల్ విల్ సెలెక్ట్ ద అవార్డీస్ అండ్ హ్యాండ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ టు ద ఐపీపీబీ ఫర్ పేమెంట్ ఆఫ్ ద స్కాలర్షిప్ అని మనకు ఈ స్టెప్ 3 లో అయితే ఇవ్వడం జరిగింది. ద అవార్డీస్ విల్ బి ఆస్క్డ్ టు ఓపెన్ ఏ జాయింట్ అకౌంట్ విత్ పేరెంట్స్ ఇన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఇన్ బ్రాంచ్ విచ్ హ్యాస్ ఏ కోర్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అని అక్కడ మీరు పేరెంట్స్ తో సహా ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని స్కాలర్షిప్ అయితే పొందవచ్చు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని మార్క్ షీట్స్ ఆఫ్ ద ప్రీవియస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, బోనఫైడ్ సర్టిఫికేట్, ఫిలేట్లీ క్లబ్ మెంబర్షిప్ ఆర్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వాటికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంటే మీరైతే డైరెక్ట్ గా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ ద టాపిక్స్ ఆఫ్ ద ఫిలేట్లీ క్విజ్ డిటర్మినెడ్ అండ్ హూ ప్రొవైడ్స్ ద లిస్ట్ ఆఫ్ ద టాపిక్స్ టు ద పార్టిసిపెంట్స్. అంటే ద టాపిక్స్ ఫర్ ద ఫిలేట్లీ క్విజ్ ఆర్ డిటర్మినెడ్ బై పోస్టల్ సర్కిల్స్ అనేటివి ఆ ఫిలేట్లీ క్విజ్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మనకు వీడికి సంబంధించి ఆ ఫిలేట్లీ క్విజ్ కి సంబంధించిన సిలబస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అంటే ఇంకా 1 month అయితే టైం అయితే ఉందన్నమాట. హూ ఎవాల్యుయేట్స్ ద ప్రాజెక్ట్ వర్క్ ఆన్ ఫిలేట్లీ సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్ అండ్ హౌ ఇట్ ఈస్ కండక్టెడ్ అంటే ద
evaluation of the project work on philately is conducted by committee at circle level consisting of postal officials and renowned philatelist. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఆ లిస్ట్ అయితే రెడీ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. వాట్ రోల్ డూ పోస్ట్ అఫీషియల్స్ అండ్ రెన్యూడ్ ఫిలేటలిస్ట్ ప్లే ఇన్ ద ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఫిలేట్లీ ప్రాజెక్ట్స్ అంటే పోస్టల్ అఫీషియల్స్ అండ్ రెన్యూడ్ ఫిలేటలిస్ట్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ యాక్సెసింగ్ ద క్వాలిటీ అండ్ రెలవెన్స్ ఆఫ్ ద ఫిలేట్లీ ప్రాజెక్ట్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అనమాట. హౌ ద అవార్డ్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ ఫిలేట్లీ క్విజ్ అండ్ వాట్ క్రైటీరియా ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద సెలెక్షన్ అంటే ఈచ్ పోస్టల్ సర్కిల్ సెలెక్ట్స్ ద అవార్డ్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలేట్లీ క్విజ్ అండ్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ వర్క్. ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేసిన ఫిలేట్లీస్ ఏవైతే ఉన్నాయో, స్టాంప్స్ ఉన్నాయో, వాటిని బేస్ చేసుకుని అలాగే వాళ్ళు క్విజ్ లో ఇచ్చే పెర్ఫార్మెన్స్ ను బట్టి వాళ్ళకు ఆ కమిటీ అనేది దీనికైతే ఈ స్కాలర్షిప్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. హౌ ఆర్ స్కాలర్షిప్స్ ఆర్ డిస్బర్స్డ్ అంటే వాళ్ళ ఐపీపీబీ అకౌంట్ లకి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. జాయింట్ అకౌంట్ అనేది పేరెంట్స్ తో కలిపి ఓపెన్ చేస్తే ఆ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అసైనింగ్ ఫిలేట్లీ మెంటర్స్ టు ప్రాస్పెక్టివ్ స్కూల్స్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కాంపిటీషన్ అంటే ఫిలేట్లీ మెంటర్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఒక గైడ్ గా అయితే వాళ్ళకు వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లబ్స్ ఫిలేట్లీ క్లబ్స్ ఫామ్ చేయడానికి, అలాగే వాళ్ళు ఇంతకుముందే ఫిలేటర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుందని వాళ్ళని అయితే మెంటర్ గా అయితే పెట్టడం జరుగుతుంది. వాట్ రోల్స్ డూ ఫిలేట్లీ మెంటర్స్ ప్లే ఇన్ ద ఫార్మేషన్ అంటే స్కూల్ లెవెల్ ఫిలేట్లీ క్లబ్ కి హెడ్ గా అయితే వాళ్ళు వ్యవహరిస్తారు. మరియు హౌ డు ఫిలేట్లీ మెంటర్స్ గైడ్ అండ్ హెల్ప్ ఆస్పైరింగ్ ఫిలేట్లీస్ విత్ దేర్ ఫిలేట్లీ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీనింగ్ఫుల్ అండ్ వెల్ రీసెర్చ్డ్ ఫిలేట్లిక్ ప్రోడక్ట్స్ అయితే వాటికి వాళ్ళకి చూపించి నాలెడ్జ్ అనేది వాళ్ళతో షేర్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఆఫ్ ఫిలేట్లీ యాజ్ ఏ హాబీ అంటే ఫిలేట్లీ యాజ్ ఏ హాబీ ఆఫర్స్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ బై ప్రొవైడింగ్ ఇన్సైట్స్ ఇంటూ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ రియాలిటీస్ ఆఫ్ ద పీరియడ్స్ ఇన్ విచ్ స్టాంప్స్ వర్ ఇష్యూడ్, ఎన్హాన్సింగ్ మెమరీ స్కిల్స్ అండ్ ఫోస్టరింగ్ సోషల్ కనెక్షన్ విత్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్. అంటే మనము గమనిస్తూనే ఉంటాము, స్టాంప్స్ అనేటివి కొందరి బర్త్డేలు ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా మనకు సమాజానికి సేవ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే దేవుళ్ళ పేరు మీద కానివ్వండి, లేకుంటే ఏదైనా పొలిటికల్ వ్యక్తుల పేరుల మీద వాళ్ళ బర్త్ యానివర్సరీకి, డెత్ యానివర్సరీకి మనము ఈ స్టాంప్స్ అనేది రిలీజ్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా పోస్ట్ ద్వారా మనం గమనిస్తూనే ఉంటాము. కాబట్టి అలాంటివి మనకు ఈ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ను పెంచుతాయి. కాబట్టి ఈ ఫిలేట్లీ దీన్ దయాల్ స్పర్శ్ యోజన అనే పేరుతో ఈ ఫిలేట్లీ స్కాలర్షిప్స్ అనేది మనకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అన్నమాట, ఇది దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ అని ఈ విధంగా మీరు ఈ ఫిలేట్లీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన స్టాంప్స్ అనమాట. ఫిలేట్లీ స్టాంప్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. మీరు కలెక్ట్ చేసి ఏ విధంగా పేస్ట్ చేస్తున్నారు, అలాగే ప్రాజెక్ట్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నదాన్ని బేస్ చేసుకునే మీకు ఈ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఫిలేట్లీ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకుని ఈ విధంగా స్టాంప్స్ అయితే కలెక్ట్ చేసి మంచిగా వాళ్ళ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తే కంపల్సరీ వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ అయితే పొందే అవకాశం ఉందన్నమాట. ఇది ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద, ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారంటే కంపల్సరీ మీకే అవార్డు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిలేట్లీ క్విజ్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి అందులో కూడా మీరు పెర్ఫామ్ చేస్తే ఎప్పుడెప్పుడు ఈ స్టాంప్స్ అయితే ఇష్యూ చేశారు, ఎవరి పేరు మీద ఇష్యూ చేశారు, ఎందుకు ఇష్యూ చేశారు లాంటి అన్ని వివరాలను అయితే సర్కిల్ అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మీకు ఆ క్విజ్ లో మీరు ఇచ్చే పెర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ దీన్ దయాల్ స్పర్శ్ యోజనకు సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదువుతుంది ఈ పోస్టల్ స్టాంప్స్ ని కలెక్ట్ చేయడం వల్ల హాబీగా కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Jai Hind.